నామముల కంటే ఘనమైన నామము యేసు నామము. ఆ నామములోనే మనకు రక్షణ, ఆ నామములోనే మనకు విడుదల, ఆ నామములోనే మనకు సంరక్షణ. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమని ఆరాధన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ బిడ్డలను, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి కాచి కాపాడాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. యేసు నామములో మనం ప్రభును స్తుతిస్తున్నప్పుడు అన్ని సమస్యల నుండి విడుదల కలుగుతుంది. ఈరోజు ప్రత్యేకముగా మన కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని, వాటి నుండి మనందరికీ విడుదల కలగాలి అని, కుటుంబంలో శాంతి సమాధానం మనకు లభించాలి అని ఈ ఆరాధనను, అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని సమర్పిస్తూ ఉన్నాం. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపిన దేవుడు, మన జీవితంలో మన కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలను తొలగించి మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలను, దీవెనలు సమకూర్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మోషే ప్రార్థించగా
చేసిన దేవా, అగ్నిలో పడవేసినటువంటి దానియేలును రక్షించిన దేవా, మా అందరినీ ఆర్థిక సమస్యల నుండి రక్షించమని, అన్ని కుటుంబ సమస్యల నుండి రక్షించమని, అన్ని రకాల కుటుంబ భారాల నుండి రక్షించమని ఆ గొప్ప దేవుని వేడుకుంటాం. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. సింహాల బోరులోకైనా సంతోషముగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు దానియేలు. ప్రభు హస్తము ఆయనను తన స్నేహితులను రక్షించెను. ఈరోజు ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ భయంకరమైనటువంటి బోనులో ఉన్నావో బిడ్డ, ఆ ప్రభు వైపు చూడు. యేసు నామములో ఆయనను ఆరాధించు, యేసు నామములో ఆయనను స్తుతించు. ఆమేన్. ఈ రోజే అన్ని బంధకాల నుండి, అన్ని రకాల బోనుల నుండి దేవుడు మనందరికీ విడుదలనివ్వబోతాడు. ఆమేన్. ఆమేన్. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా, పౌలు సిలాసులు సరసాలలో ఉన్నప్పుడు నీ సంఘము ప్రార్థించగా సంఖ్యలను తెంచావు ప్రభువా. వారికి విడుదలను స్వస్థతని ఇచ్చావు యేసయ్యా. మాలో ఉన్న పాపం అనే సంఖ్యలను తెంచమని, రోగం అనే సంఖ్యలను తెంచమని, ఆర్థిక సమస్యలనే సంఖ్యలను తెంచి మాకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవాని. ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాము. స్తోత్రమయ్యా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు
సప్రసాదములో ఉన్న యేసయ్య స్తోత్రమయ్యా. అన్ని నామముల కంటే ఘనమైన నామాన్ని కలిగినటువంటి ఏకైక దేవా స్తోత్రమయ్యా. స్తోత్రం ప్రభా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా యేసయ్యా. మాకు సంపూర్ణ విడుదల కలుగునుగా. ఆమేన్. మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా సంపూర్ణ స్వస్థత మాకు కలుగునుగా. ఆమేన్. మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా మాలో ఉన్న అన్ని బంధకాల నుండి విడుదల కలుగునుగా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో ప్రత్యేకముగా మనందరి కుటుంబాలను పట్టి పీడిస్తూ దారిద్ర్యములోనికి, పేదరికములోనికి, దీనస్థితిలోనికి మనందరినీ లాక్కుని వెళుతున్న ఆర్థిక సమస్యలను తొలగించమని ఈరోజు ప్రార్థన. ఆమేన్. ఆమేన్. ఈ ఆర్థిక సమస్యల మూలముగా శాంతి సమాధానాన్ని కోల్పోతున్నాం, సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాం, చేయాలనుకున్న పనులు చేయలేకపోతూ ఉన్నాం, వెళ్ళాలనుకున్న స్థలాలకు వెళ్ళలేకపోతున్నాం. యేసయ్యా. రకరకాలుగా ఆర్థిక సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయా బిడ్డ? నీది ఏ సమస్య అయినా, ఎంత గొప్ప సమస్య అయినా, ఎంత భయంకరమైన సమస్య అయినా యేసు నామములో ఆయన తొలగిస్తూ ఉన్నాడు. ఆమేన్. యేసు నామములో ప్రార్థించగా ఆయన వాటన్నిటి నుండి విడుదలనిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకనే అన్ని నామముల కంటే ఘనమైన నామము యేసు నామము అని వాక్యము సెలవిస్తుంది. యేసు నామములో ప్రార్థించిన వారికి సంపూర్ణ స్వస్థత లభించునుగాక. అన్ని ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు నిన్ను దిగజారుస్తూ ఉన్నాయా? రోజు మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నాయా? భయంకరమైనటువంటి సమస్యలకు గురి చేస్తూ ఉన్నాయా? నీ కుడి చేతిని పైకి లేపి దేవునికి చెప్పు. నీ కుడి చేతిని పైకి లేపి నీ బాధలను, నీ ఆర్థిక సమస్యలన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించుకో. నీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారా? నీకు రావలసినటువంటి ఆర్థిక పైకము రావటం లేదా? బిజినెస్ లో డబ్బులు పెట్టి మోసపోయావా? నీ స్నేహితులకు డబ్బులు ఇచ్చి మోసపోయావా? చేయరాని పనులెన్నో చేసి అనవసరంగా అన్ని సమస్యలను నీవు కొని తెచ్చుకున్నావా బిడ్డ? ఈరోజు ప్రభు వైపు చూడు. ఏదో ఆశించి ఏదో చేద్దామని చివరికి ఏమీ లేనటువంటి దీనస్థితిలోనికి దిగజారిపోయావా బిడ్డ? ప్రభు వైపు చూడు. అన్ని నామముల కంటే ఘనమైన నామము ఆయనది. ఆయన నామాన్ని స్మరణ చేసే ప్రతి నాలుక దేవుని దీవెనలకు, కృపకు పాత్రులవుతూ ఉన్నారు. మీకోసమే బిడ్డ యేసయ్య మీ ఇంటికే వస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు మానసికమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఉండగా, బిడ్డ నేనున్నాను, నీవు భయపడవద్దు బిడ్డ అని అభయం ఇవ్వడానికే ఆ గొప్ప సజీవ దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అన్ని నామాల కంటే ఘనమైన నామము కలిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. బిడ్డ ప్రభువుకు సమర్పించుకో. బిడ్డల చదువు విషయంలో డబ్బులు లేవని నిర్లక్ష్యం చేస్తున్నావా? బిడ్డల చదువుల కోసం, వివాహాల కోసం ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? రోజు రోజుకి ఈ ఆర్థిక సమస్యలు నిన్ను కుంగతీస్తున్నాయా? ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి నా డబ్బు కట్టు అని నిన్ను అనేక విధాలుగా బాధ పెడుతూ ఉన్నారా? బిడ్డ, ఎంత గొప్ప సమస్య అయినా దేవుడు తలుసుకుంటే నిమిషాల్లోనే మాయమైపోతుంది. మనం మన వాక్యంలో చూసాం. దానియేలును సింహాల బోనులో పడవేశారు, అగ్నిగుండంలో పడవేశారు. కానీ ఎవరికి భయపడకుండా దేవుని మీదే భారం ఉంచారు, దేవుని మీదే ఆధారపడి ఉన్నారు. కనీసం వాళ్ళ తల ఎంట్రుక కూడా కాలకుండా ఆ అగ్నిగుండములో దేవుడు కాపాడాడు. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించాడు. యెహోషువ ప్రార్థించాడు, సూర్యచంద్రులను కూడా ఆపగలిగాడు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి
వరము యేసు నామములో మనకు లభిస్తుంది బిడ్డ. స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభువుకు సమర్పించు. నీ ఆర్థిక సమస్యలు ఏమై ఉన్నాయో, ఎవరికి నీవు డబ్బులు ఇవ్వాలో వారి కోసం ప్రార్థించు. ఎవరు నీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ కోసం ప్రార్థించు. నీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారా? అబద్ధాలతో వారి యొక్క ఇవ్వాల్సిన డబ్బులను ఆపివేసుకున్నారా? ఈరోజు ఇస్తానులే, రేపు ఇస్తానులే అని రోజు రోజుకి నిన్ను మోసం చేస్తున్నారా బిడ్డ? ఈరోజు ప్రభుతో ప్రార్థించు. ప్రభు నామములో యుద్ధం చేయి. తప్పకుండా వాళ్ళలో ఎలాంటి కఠిన హృదయమైనా దేవుడు కరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. వడ్డీ కట్టలేక, అప్పులు తీర్చుకోలేక, కుటుంబాన్ని నడిపించుకోలేక, బిడ్డలను చదివించుకోలేక, వయసుకు వచ్చినటువంటి బిడ్డలకు పెళ్లి చేయలేక, ఒకవైపు ఒరిగిపోయినటువంటి కూలిపోయి ఉన్నటువంటి ఇంటిని నిర్మించుకోలేక, అనారోగ్య పరిస్థితులకు గురి అయి, లేవలేని పరిస్థితులకు గురి అయి నిస్సహాయ స్థితిలోనే ఉండిపోయావా బిడ్డ? ఈరోజు ప్రభు వైపు చూడు. నీవు బాధపడుతున్నావని ఆయనకి తెలుసు. నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావని ఆయనకి తెలుసు. నీవు హృదయ వేదనతో, కన్నీటితో నీవు రోజు రోజుకి కృంగిపోతున్నావని ఆయనకు తెలుసు. నిన్ను దీవించడానికి ప్రభు వచ్చి ఉన్నాడు బిడ్డ. నీ సమస్యలని తొలగించడానికి ప్రభు వచ్చి ఉన్నాడు బిడ్డ. నీ ఆర్థిక భారాన్ని ఆయన మీద మోపు. భారము చే అలసి సలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అని ఆ ప్రభు పలుకుతున్నాడు బిడ్డ. ఆ ప్రభు మీద మోపు. ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పేర్లు చెప్పి ఆ భారాన్ని ప్రభు మీద మోపు బిడ్డ. ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత రావాల్సి ఉందో ప్రభు పాదాల దగ్గర ఉంచు, ప్రార్థించు. ఎవరెవరికి నీవు ఎంతెంత ఇవ్వాలో ఇవ్వలేకపోతున్నావా ప్రభువుని అడుగు. విశ్వాసముతో ప్రార్థించు. అయ్యా, నీ చిత్తమే, నాకు ఏ మార్గము తెరవబడటం లేదు. అప్పులు తీర్చుకునే, సమస్యలు తొలగించుకునే మార్గాలు నాకు కనిపించటం లేదయ్యా. చుట్టూ చీకటే కనిపిస్తుంది, అంధకారమే కనిపిస్తుంది, నిస్సహాయతే కనిపిస్తుంది అని ప్రభువుని అడుగు. తప్పకుండా బిడ్డ, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీవు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. ప్రభు మీద భారం మోపు బిడ్డ. ఈ రోజు నుంచి మనుషుల మీద ఆధారపడ్డావేమో, మనుషుల సహాయం కోసం పరుగులు తీసావేమో. రోజుకి 1 గంట కూర్చుని, నీ ఇంటిలోనే కూర్చుని, ఆ దేవుని ముందు కూర్చుని, ఆ పవిత్ర గంధము పట్టుకుని అడుగు. అతి త్వరలోనే దేవుడు నీకు మార్గాలను తెలుస్తున్నాడు. అతి త్వరలోనే దేవుడు నీలో ఉన్నటువంటి బాధలన్నిటిని కూడా తొలగించబోతున్నాడు బిడ్డ. నీ బిడ్డలు బంగారు భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డలను విదేశాలకు పంపించి అప్పులు అయిపోయి బాధపడుతున్నావా బిడ్డ? నీ బిడ్డలను చదివించి అప్పుల సమస్యతో బాధపడుతున్నావా బిడ్డ? నీ బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి అప్పుల సమస్యతో బాధపడుతున్నావా బిడ్డ? ఎవరెవరికో డబ్బులు ఇచ్చి అప్పుల సమస్యతో బాధపడుతున్నావా బిడ్డ? వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా బిడ్డ? ప్రభుని అడుగు. ఆ గొప్ప దేవునికి మించిన శక్తి మనకి ఎక్కడి నుంచి కూడా రాదు బిడ్డ. ఆ గొప్ప దేవుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రభు ముందు మోకరించి 1 నిమిషం నీ బాధ ఏంటో ప్రభువు చెప్పు. నీ ఫైనాన్షియల్ సమస్య ఏంటో ప్రభువు చెప్పు. ఏం పొందుకోవాలనే ఆశ ఉందో ప్రభువు చెప్పు. ఆ గొప్ప దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి అతి త్వరలోనే జవాబును మనకి ఇవ్వబోతున్నాడు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. మా ముందు ప్రత్యక్షమై నేనున్నాను బిడ్డ, నీవు భయపడవద్దు అని మాకు అభయమిస్తున్నటువంటి యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఆర్థిక సమస్యలతో, హృదయ వేదనతో బాధపడుతున్న ప్రతి బిడ్డ దీవించబడునుగా. ప్రతి బిడ్డ సమస్యకు అతి త్వరలోనే మార్గాలు తెరవబడునుగా. వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవునుగా. ఆర్థిక బాధలన్నీ తొలగిపోవునుగా. వీరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరునుగా. ప్రార్థించు బిడ్డ, ప్రార్థించు. ఆ ప్రభువుకు విన్నవించుకో. నీ
కుటుంబం చల్లగా దీవించబడాలి. నీ బిడ్డలు గొప్పగా దీవించబడాలి. నీ స్తోత్రమయ్యా. కళ్ళ ముందే నీ బిడ్డలు ఒలీవు పిలకల వలె పచ్చగా నిగనిగలాడుతూ ఉండాలి అని ప్రార్థించు. ఆమేన్, ఆమేన్. అది కేవలం గొప్ప దేవునికి మాత్రమే సాధ్యమయ్యా. యేసయ్యా, ఈ ఆరాధనలో ఎవరెవరైతే పాలు పంచుకుంటున్నారో ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాన్ని దీవించి వారి యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థన. ఆమేన్, ఆమేన్. బిడ్డ ఈ రోజు నుండి వేకువ చామననే ఆయన ముందు మోకరించు, ఆయనను అడుగు. ప్రభా, ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డాను, ఈ రోజు నుంచి మీ మీదే ఆధారపడి నా సమస్యలన్నీ కూడా తొలగించుకునే గొప్ప శక్తిని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఈరోజు ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి చాలా మందిలో ఫైనాన్షియల్ సమస్య నుండి దేవుడే విడుదలను దయచేస్తున్నాడు. ఆమేన్, దేవుడే గొప్ప మార్గాలను వారికి తెరవబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎవరెవరైతే డబ్బులు ఇవ్వలేదో, అబద్ధాలు ఆడుతూ ఉన్నారో, వారిని మోసం చేస్తున్నారో వాళ్ళ హృదయాలను దేవుడు కరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. వారు నీ దగ్గరకే వచ్చి నీ డబ్బును ఇవ్వడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. విశ్వసిస్తే గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతించి బిడ్డ. స్తోత్రం, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనందరి కుటుంబాలను దీవించి మనందరి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించి మనందరికీ సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.